ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయులు ఫెడరేషన్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో నిరాహార దీక్ష రణబేరి కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వంపై ఎంతో నమ్మకం ఉంచుకున్నప్పటికీ ఇప్పటి వరకు ఐఆర్ ప్రకటించకపోవడం, పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయకపోవడం తీవ్ర నిరాశ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఇంటరిమ్ రిలీఫ్ ప్రకటించాలని, పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలి, పెండింగ్ బకాయిలను చెల్లించాలి, పదోన్నతులు బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలి, కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని ఉపాధ్యాయ నాయకులు స్పష్టం చేశారు. అందుకని ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క నిరాహార దీక్షలకు స్పందించకపోతే మరలా రెండో విడతగా జిల్లా కేంద్రాల్లో 1-2 తేదీ రాష్ట్ర వ్యాప్తంగా, ఆ తర్వాత ఏప్రిల్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షల్ని, ఆ తర్వాత కూడా స్పందించకపోతే చలో సెక్రటరియట్ కార్యక్రమానికి ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. రణబేరి 1.0 పేరుతోటి గుంటూరులోనే పెద్ద ఎత్తున మహాగర్జన ప్రారంభించాం. ఆ తర్వాత విజయవాడలో రణబేరి 2.0 పేరుతోటి పెద్ద ఎత్తున మహాధర్నా మన యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వారే దాదాపు 20,000 మంది ఉపాధ్యాయులు ఆ ధర్నా చౌక్ లో పాల్గొన్నారని చెప్పి ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ రోజుల్లో పెద్ద ఎత్తున అసహనం ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాల్లో పేరుకుపోయింది. దానికి కారణం ఈ యొక్క 1/7/2023కి తర్వాత నుంచి పీఆర్సీ అమలు కావాలా. ఇప్పటికీ 33 నెలలు గడిచిపోతూ ఉంది. ఇంతవరకు పీఆర్సీ గత ప్రభుత్వం నియమించినటువంటి మన్మోహన్ సింగ్ అనేటువంటి ఒక ఐఏఎస్ అధికారిని ఈ ప్రభుత్వం బలవంతంగా రిజైన్ చేయించిందని చెప్పేసి మేము అనుకుంటాం. అయితే ఆ తర్వాత ఇంతవరకు కమిటీని నియమించలేదు. పీఆర్సీ ఎప్పుడు అమలు చేస్తారనేది అధిగతి లేకుండా పోయింది. కాబట్టి 2.25 సంవత్సరం ఉపాధ్యాయులు నష్టపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రోజైనా ఇప్పటి నుంచైనా ప్రభుత్వం కళ్ళు తెచ్చి పీఆర్సీని కమిటీని వెంటనే నియమించాలని, ఈ లోపల ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క ఐఆర్ 29% విడుదల చేయాలని చెప్పి ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు పెండింగ్ బకాయిలు దాదాపు 2018 నుంచి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ దాదాపు 30,000 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. ఆ పెండింగ్ బకాయిల్ని విడుదల చేశామని చెప్పేసి కాస్త కొస్త విడుదల చేసింది. కానీ సిపిఎస్ వారికి ఆ యొక్క పెండింగ్ బకాయిలు కొంతమందికి ఒక్క విడత కూడా పడినటువంటి సిపిఎస్ ఉపాధ్యాయులు ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ ని రద్దు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ యొక్క సిపిఎస్ రద్దు మీద ఎటువంటి రోడ్డు మ్యాప్ ప్రకటించలేదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జియో నెంబర్ 57/1/9/2004 తర్వాత నియమితులైన ఉపాధ్యాయ సిపిఎస్ పరిధిలోకి వస్తాడు. అంతకుముందు నోటిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత నియమితులైన ఉపాధ్యాయులకి కేంద్ర ప్రభుత్వం జీవో నెంబర్ 57 విడుదల చేసి ఆ 16 రాష్ట్రాలు ఆ జీవోని అడ్డం పెట్టుకొని అన్ని మిగతా రాష్ట్రాల్లో ఆ యొక్క 2004 తర్వాత నోటిఫికేషన్ ఇచ్చే వాళ్ళకి పాత పెన్షన్ల పరిధిలోకి తీసుకొచ్చారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు తీసుకొస్తాం అప్పుడు తీసుకొస్తాం అని చెప్పేసి మేనమాషాలు లెక్కించి ఆ వివరాలు తీసుకుంటూ ఉంది. కానీ ఇంతవరకు ఆ యొక్క ఫైలు ఆ యొక్క ఆమోదానికి నోచుకోలేదు. రాష్ట్రంలో దాదాపు 11,500 మంది ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పాత పెన్షన్లకి వెంటనే తీసుకురావాలని చెప్పేసి ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే కాకుండా జూనియర్ కళాశాలని ప్రభుత్వం ప్రారంభించింది. వాటిలో ఉపాధ్యాయులు కష్టపడి ఆ యొక్క కాలేజీల్లో పిల్లల్ని చేర్పించారు. అవి ఈ రోజు 1-2 ఉపాధ్యాయులతో బిక్కుమంటూ ఉన్నాయి. ఆ ఉపాధ్యాయుల్ని ఆ యొక్క లెక్చరర్లని ప్రమోషన్లు ఇచ్చి
ఉపాధ్యాయులకి ఆయా కాలేజీల్లో తక్షణమే ఆ యొక్క జూనియర్ కాలేజీల్లో మెరుగైనటువంటి విద్య అందించడానికి ప్రయత్నం చేయాలా. అంతేకాకుండా 4,500 మంది కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు, వాళ్ళను కూడా రెగ్యులర్ చేయాలా. అదేవిధంగా కారుణ్య నియామకాలు ఈ రోజు ప్రధానమైన సమస్య. 950 కుటుంబాలు వాళ్ళ కుటుంబం పెద్ద దిక్కుని పాంగొట్టుకొని ఉన్నారు. వాళ్ళ కారుణ్య నియామకాలు చేయాలంటే ప్రభుత్వ కార్యాలయాల్లో కార్య నియామకాలు చేసేదానికి 2013లో ఒక జీవో ప్రభుత్వం అడ్డంగా ఉంది. ఆ జీవోను రద్దు చేసి జిల్లా పరిషత్తు మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి ఈ యొక్క కుటుంబాలకి న్యాయం చేసే విధంగా వాళ్ళకి కార్య నియామకాలు చేపట్టాల. ఈ రోజు మెడికల్ సమస్య చూస్తున్నట్లయితే ఒక్కసారి ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే కేవలం 2 లక్షలు మాత్రమే పరిమితి ఉంది. కానీ ఈ రోజు ఉపాధ్యాయుడికి ఇంకేదన్నా హార్ట్ సర్జరీ చేసినా స్టంట్ వేసినా ఈ కార్పొరేట్ హాస్పిటల్లో 8 లక్షల నుంచి 10 లక్షలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ యొక్క మెడికల్ బిల్లు పెట్టుకుంటే మాక్సిమం గా 2 లక్షలు మాత్రమే మంజూరు అవకాశం ఉంది. అది కూడా 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి మెడికల్ బిల్లు మంజూరు అవుతా ఉన్నాయి. ఈ లోపల అప్పుల పరిస్థితుల్లో, అనారోగ్య ఇబ్బందులతో అప్పుల పరిస్థితుల్లో ఉపాధ్యాయుడు కూలికిపోయి ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఆ యొక్క సీలింగ్ పరిమితిని 2 లక్షల నుంచి 5 లక్షలకి పెంచాలని, జిల్లా స్థాయిలో మెడికల్ బిల్లులు 50,000 నుంచి 1,00,000 రూపాయలకి పెంచాలని ఈ రోజు ప్రధాన డిమాండ్ ఉంది. మా యొక్క ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి నెలకి 225 రూపాయలు 300 రూపాయలు వసూలు చేస్తున్నాడు, ప్రభుత్వ అకౌంట్ లో ఉంది. అవి వైద్య సేవ ట్రస్ట్ కి చేసి ఇన్సూరెన్స్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని కార్పొరేట్ హాస్పిటల్కి 2018కి ముందు ఉన్నటువంటి ప్యాకేజీలను అమలు చేస్తే ఆ ప్యాకేజీల్లో తక్కువ రేట్లు ఉన్నాయి, మేము వైద్యం చేయలేము అని చెప్పేసి ఆ ప్యాకేజీలో వైద్యం చేయలేని కార్పొరేట్ హాస్పిటల్ చేతులు ఎత్తేసేటువంటి సందర్భాలుంటే ఉపాధ్యాయులు ఆ యొక్క కార్డు పట్టుకొని కార్పొరేట్ హాస్పిటల్ చుట్టూ తిరిగి వైద్యం అందుకోలేకపోతా ఉన్నాడు. కాబట్టి మెరుగైన వైద్య ప్యాకేజీ అందించాలంటే వాడికి ప్రత్యేకమైన ప్యాకేజీ ఏర్పాటు చేయాలా. 2026 ప్రకారం వాడికి రేట్లు చెల్లించాలా, మెరుగైన వైద్య విధానాన్ని అందించాలా. ఉపాధ్యాయులకి వైద్యం అందించడం ప్రభుత్వ యొక్క కర్తవ్యం. వైద్య విషయాల్లో ఆ చొరవ తీసుకోవాలని చెప్పేసి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ రోజు ఈ ప్రధానమైనటువంటి ఆర్థిక సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం స్పందించకపోతే జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా చలో సెక్రటరియట్ లో పిలిపించి ఈ యొక్క ప్రభుత్వాన్ని మెడలు వంచే విధంగా మా యొక్క డిమాండ్ని సాధించుకుంటామని తెలియజేస్తూ థ్యాంక్ యూ. గవర్నమెంట్ అయినా వచ్చి రాగానే ఐఆర్ ప్రకటిస్తుంది, కానీ ఈ గవర్నమెంట్ మీద మేము ఎన్నో నమ్మకం ఆశలు పెట్టుకున్నాం. అవన్నీ కూడా గల్లంతు చేస్తూ ఇంతవరకు కూడా ఐఆర్ ని ప్రకటించకపోవడం, టీఎంసీ కమిటీని ఏర్పాటు చేయకపోవడం శోచనీయం. అదేవిధంగా దాదాపు 32,000 కోట్ల ఆర్థిక బకాయిలు ఉంటే ఇంతవరకు వాటిల్ని చెల్లించాలనేటువంటి ఒక రూట్ మ్యాప్ కూడా ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఇప్పుడు మా నాయకులు చెప్పారు ఏంటంటే కారుణ్య నియామకాలు. చాలా మంది కోవిడ్ సమయంలో మరణించారు, వారి కుటుంబ సభ్యులు చాలా మందికి ఉద్యోగాలు లేక ఉన్నారు. ఆ యొక్క కుటుంబాలని ఆదుకోవాలని వారికి కారుణ్య నియామకాలు చేపట్టాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అలాగే డిఏలు 4 డిఏలు పేరుకుపోయినాయి. ఈ 4 డిఏల్ని మేమైతే ఈ ప్రభుత్వం రాగానే ముందుగా 2-3 నెలల్లో ఒక డిఏ ప్రకటిస్తుంది, ఇంకా తర్వాత కూడా డిఏలు ఏవి కూడా పెండింగ్ లో ఉండవని మేము చాలా ఆశపడ్డాం. అయితే ఒక్క డిఏని 1.5 సంవత్సరం తర్వాత ప్రకటించి చేతులు దురుపుకుంది ఈ యొక్క ప్రభుత్వం. అదేవిధంగా ఉపాధ్యాయులకు సరెండర్ లీవులు 2022 నుంచి పెట్టినటువంటి బిల్లులు అలాగే ఉన్నాయి. సరెండర్ లీవ్లు ఎలా అయిపోయినాయంటే గగన కుసుమాలు అయిపోయినాయి. అంటే అవి వస్తాయా రావనేటువంటి నిరాశలో ఉపాధ్యాయ ఉద్యోగుల వర్గాలు ఉన్నారు. ఆ ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ముందుగా మాకు పిఆర్సీ కమిషన్ త్వరగా ఏర్పాటు చేయాలని, అలా ఏర్పాటు చేసి వెంటనే 29% ఐఆర్ను ప్రకటించాలని, పేరుకుపోయిన డిఏలు ఆర్థిక బకాయిలు చెల్లించాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.